రోజులు గడిచాయి. ఒకరోజు యుద్ధ భూమిలో గుర్రం పైన ఎలా స్వారీ చేయాలి అని ట్రైనింగ్ ఇవ్వడానికి అందరినీ అడవులోకి గుర్రాలపైన ద్రోణాచార్యుడు తీసుకెళ్లాడు. అందరు గుర్రాలు ఒకే దిశగా పరిగెడుతున్నాయి. అర్జునుడి గుర్రం, ద్రోణాచార్యుడి గుర్రం పక్క పక్కనే పరిగెడుతున్నాయి. అర్జున, విల్లుతి అని ద్రోణాచార్యుడు అన్నాడు. నీ కుడివైపున దూరంగా ఒక అడవి పంది పరిగెడుతుంది చూడు, దానిపైన బాణం వేయి. ఇప్పటి వరకు నువ్వు నిలకడగా ఒకే ప్రదేశంలో ఉండే వస్తువులపైన బాణం వేయడం నేర్చుకున్నావు. ఇప్పుడు కదులుతున్న దానిపైన బాణం వేయడంలో నువ్వు ప్రావీణ్యుడివి అవ్వాలి. బాణం తీ అని అన్నాడు. అర్జునుడి గుర్రం పరిగెడుతుంది. దూరంగా అడుగుపంది కూడా పరిగెడుతుంది. అర్జునుడి బాణం తీసి దానిపైన గురిపెట్టాడు. వెంటనే ఆ అడుగుపందికి సప్ 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 అని 10 బాణాలు ఎక్కడి నుంచో వచ్చి గుచ్చుకున్నాయి. అది ఒక్క క్షణంలోనే. కానీ ఆ బాణాలు వేసింది మాత్రం అర్జునుడు కాదు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు వేశారో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ అడుగుపందికి తగిలిన బాణాల వల్ల నొప్పి వచ్చి అది గట్టిగా అరవడం మొదలుపెట్టింది. మరు సెకండ్లో ఇంకో బాణం ఆ పంది నోటి కింద నుండి దిగి బ్రెయిన్లో నుండి బయటకు వచ్చింది. ఆ బాణానికి ఆ అడుగుపంది స్పాట్లోనే చనిపోయింది. వెంటనే అందరూ గుర్రాలు దిగి ఆ బాణాలు వేసింది ఎవరో చూడడానికి ఆ బాణాలు వచ్చిన దిశగా వెళ్ళారు. అక్కడ ఒక కండలు తిరిగిన శరీరం, నడుముకి పులిచర్మం చుట్టుకొని చేతిలోని బాణంతో ఒక వేటగాడు నిల్చొని ఉన్నాడు. 106 మంది ఒకేసారి ఆ వేటగాడి దగ్గరికి వచ్చేసరికి ఆ వేటగాడు వెంటనే తన బాణం తీసి వారిపైకి గురిపెట్టాడు. అందరినీ వదిలేసి అర్జునుడి గుండెలపైనే గురిపెట్టాడు. ఆ వేటగాడే ఏకలవ్యుడు. అంతమంది ఉండగా అర్జునుడిపైనే ఎందుకు బాణం గురిపెట్టాడంటే, వాళ్ళందరిలోనే అర్జునుడిని చూసే చూపుని బట్టి, అతని చేతిలో ఉన్న బాణాన్ని బట్టి ఇతడు విల్లుకారుడు, వీళ్ళందరిలో పవర్ఫుల్ ఇతనే అని కన్ఫర్మ్ చేసుకొని అతనికి గురిపెట్టాడు. వెంటనే ధర్మరాజు ఎవరు నువ్వు అని అడిగాడు. దానికి ఏకలవ్యుడు సమాధానం చెప్పకముందే అర్జునుడు నీ గురువుగారు ఎవరు అని అడిగాడు. ఎందుకంటే ఒక స్ప్లిట్ సెకండ్లో 10 బాణాలు వేయడం, అది పరిగెడుతున్న జంతుపైన వేయడం, అది దాని అడుగుల చప్పుడు బేస్ చేసుకొని దానిపైన బాణం వేయడం ఎవ్వరూ చేయలేరు, ఈవెన్ అర్జునుడు కూడా. అర్జునుడికి అర్థమైంది ఇతను నాకన్నా గొప్ప విలుకారుడని. అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నా గురువు ద్రోణాచార్యుడు అని అన్నాడు. వెంటనే పక్కనున్న ద్రోణాచార్యుడు నేనా అని ముందుకు వచ్చాడు. ద్రోణాచార్యుని చూసి ఏకలవ్యుడు వెంటనే అతని కాలుపైన పడి, గురువుగారు మీరు నా దగ్గరికి వచ్చారా? మీకు గుర్తుందా, నేను కొన్ని సంవత్సరాల క్రితం మీ దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వచ్చాను. మీరు క్షత్రులకు మాత్రమే విద్య నేర్పిస్తాను అని అంటే మీ మాట కాదనకుండా మీ ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చి మీ విగ్రహాన్ని మట్టితో చేసి ఈ విగ్రహం స్థానంలో మీరే ఉన్నారని ఊహించుకొని సాధన చేశాను. ఇప్పుడు విలువిద్యలో ఎంతోమంది చేయలేని గొప్ప విన్యాసాలు నేను చేయగలను. కేవలం శబ్దం విని దానిపైన క్షణకాలంలో 10 బాణాలు వేయగలను అని అన్నాడు. అది విన్న ద్రోణాచార్యుడు ఒక పక్కన ఆనందంతో పొంగిపోయినా, అర్జునుడి కన్నా ఖచ్చితంగా ఏకలవ్యుడు గొప్ప విల్లుకారుడు కాబట్టి అర్జునుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాడు. వెంటనే పక్కనున్న దుర్యోధనుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళి, మిత్రమా ఏకలవ్య, నీలాంటి వీరుడిని మేమెప్పుడు చూడలేదు. ఎన్ని రాజ్యాలు వెతికినా నీలాంటి వీరుడు కానరాడు. నిన్ను కలుసుకోవడమే మా జన్మ అదృష్టంగా భావిస్తున్నాం. మా కౌరవులు 100 మంది ఇకపైన నీ ప్రాణ స్నేహితులు. నీకు మా రాజ్యంలో ఏం కావాలంటే అవి ఇచ్చి బంగారం వజ్రాలు కానుకలుగా ఇచ్చి సత్కరిస్తాము అని పొగడతలతో బహుమానాలతో ముంచెత్తాడు. ఏకలవ్యుడు దుర్యోధనుడితో స్నేహం దొరికినందుకు తన పొగడతలకి బహుమానాలకి మిత్రుడిగా ఒప్పుకున్నాడు. కౌరవులు ఏకలవ్యుడి చుట్టూ మోగి పాండవుల్ని కనీసం ఏకలవ్యుడి దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ద్రోణాచార్యుడికి విషయం అర్థమైంది. కౌరవుల్లో అర్జునుడిని మించినవాడు ఒక్కడు కూడా లేడు. ఏకలవ్యుడిని మిత్రుడిగా చేసుకొని అర్జునుడికి పోటీగా వాళ్ళ దగ్గర ఒక వీరుడిని వీళ్ళు సిద్ధం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని అర్థమైంది. అదే జరిగితే ఏకలవ్యుడు చాలా సునాయాసంగా అర్జునుడిని ఓడించగలడు. అప్పుడు కౌరవులకి తిరిగే లేదు. ఇప్పుడే ఏదోటి చేయాలి అని అనుకొని, ఏకలవ్య, నువ్వు నన్ను మనసా వాచా కర్మణ గురువుగా అనుకుంటున్నావా అని అడిగాడు. దానికి ఏకలవ్యుడు నిస్సందేహంగా గురువుగారు అని అన్నాడు. అయితే నాకు గురుదక్షిణ కావాలి, ఇస్తావా అని అడిగాడు. నేను వేటగాడిని, నేను గురుదక్షిణగా మీకేమివ్వగలను? నా దగ్గర పులి చర్మం, ఏనుగు దంతాలు, మాంసం తప్ప ఏమీ లేదు. నేను ఇవ్వదగింది ఏదైనా ఇస్తాను గురువుగారు అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి మొహం చూసి అడగలేక వెనక్కి తిరిగి, నువ్వు ఇవ్వదగిందే నేను అడుగుతున్నాను, నాకు నీ కుడి చేతి బొట్టనవేలు కావాలి అని అడిగాడు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు ఇస్తాడా లేదా అని ఆలోచిస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా వెనకాల నేల వైపు చూస్తున్నారు. ఎందుకు అందరూ నేల వైపు చూస్తున్నారు అని ద్రోణాచార్యుడు వెనక్కి తిరిగి చూస్తే నేలపైన ఒక బొట్టనవేలు కనిపించింది. ద్రోణాచార్యుడు అడిగిన మరుక్షణంలోనే ఏమీ ఆలోచించకుండా ఏకలవ్యుడు తన వేలు కోసుకున్నాడు. అది చూసిన ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఏకలవ్యుడు చేస్తాడని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కన ఉన్న అర్జునుడి కళ్ళల్లోంచి ఒక కన్నీటి బొట్టు కిందకి రాలింది. ఇంతటి వీరుడికి అన్యాయం జరిగింది, అది జరగడానికి కారణం నేనేనేమో అని మనసులో కుమిలిపోతున్నాడు.
తన వేలు కోసినప్పుడు చిమ్మిన రక్తం దుర్యోధనుడి ముఖం పైన పడింది. తెగింది ఏకలవ్యుడి వేలే అయినా దుర్యోధనుడికి మాత్రం పేక్ కోసిన పనైంది. దొరికిన అవకాశాన్ని ద్రోణాచార్యుడి వల్ల కోల్పోయాడు. మళ్ళీ ఇలాంటి అవకాశం నా జీవితంలో రాదేమో. ఈసారి వస్తే మాత్రం బంగారం బహుమతులు కాదు, నా రాజ్యాన్ని ప్రాణాన్నిచ్చైనా సరే కాపాడుకోవాలి అని అనుకున్నాడు. ద్రోణాచార్యుడు తలదించుకొని చెప్పుకోలేనంత బాధతో అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అర్జునుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆచార్య, నా కోసమైనా ఇదంతా చేశారు అని అడిగాడు. ధర్మం కోసం చేశాను అర్జున అని చెప్పి అక్కడి నుండి ద్రోణాచార్యుడు వెళ్ళిపోయాడు. అర్జునుడు ఆ పక్కనే ఉన్న చెరువు గట్టి దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు. రాత్రి అయింది. నకుల సహదేవులు అర్జున్ దగ్గరకు వచ్చి, అర్జున, ఎందుకింత బాధపడుతున్నావు అని అడిగారు. ఏకలవ్యుడు వేలు తెగిపోవడం వల్ల నేను గొప్పవాడిని అవడం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఏకలవ్యుడి కన్నా నేను గొప్పవాడిని కాదు. ఏకలవ్యుడు లేడు కాబట్టి ఇప్పుడు నేను గొప్పవాడిని అయ్యాను. ఏకలవ్యుడు శబ్దం విని బాణం వేయగలడు. అదే ఇప్పుడు నేను ఏకలవ్యుడి కన్నా గొప్పవాడిని అవ్వాలంటే నన్ను నేను దాటుకొని ఏకలవ్యుడిని దాటాలి. అంటే అతను మించిన గొప్ప విద్య నేను నేర్చుకోవాలి. కాబట్టి నకుల సహదేవులారా, నేను శబ్దం విని కాదు, చీకట్లో బాణాలు వేయడం అభ్యసించి నేను ప్రావీణ్యుడిని అయితే అప్పుడు ఖచ్చితంగా నేనే గొప్ప వీరుణ్ణి అవుతాను అని రాత్రిపూట చీకట్లో శబ్దం ఆధారంగా బాణాలు వేయడం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అర్జునుడు చీకట్లో బాణాలు వేయడం నేర్చుకున్నాడు. అది ఎంత పెర్ఫెక్షన్ అంటే నకుల సహదేవులు గుప్పెట్లోకి రేగుపళ్ళు తీసుకొని గాలిలోకి వేస్తే ఆ కింద పడే ప్రతి రేగుపండుకి కూడా అర్జునుడి బాణం తగిలి రెండుగా పడేది. అంతటి నైపుణ్యాన్ని అతను సంపాదించాడు. ఒకరోజు అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర తన విద్యను ప్రదర్శించి, గురువుగారు, నా ఈ సాధనకి మీరే కారణం. ఏకలవ్యుడి దగ్గర విద్య నేర్పించకపోయినా మీరు గురుదక్షిణ అడిగారు, కానీ మాకు ఇన్ని విద్యలు నేర్పించినా మీరు ఏ రోజు గురుదక్షిణ అడగలేదు. మీరు ఏమడిగినా అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చేతులు చాచి మోకాలపైన కింద కూర్చున్నాడు. వెంటనే ద్రోణాచార్యుడు అర్జునుడి గుండెలపైన గట్టిగా తన్ని తన ముందు ఒక కత్తి పడేసి, ద్రోణాచార్యుడు ఒక కత్తి తీసుకొని, నాతో పోరాడు రా అని అన్నాడు. గురువుగారు, మీ మీదకి నేను కత్తి దుయ్యాలా? మీరు నా గురువు, నేను ఎప్పటికీ అలా చేయలేను అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు గుండెలపైన తన్ని నాతో యుద్ధానికి రా అని పిలిస్తే నేను కత్తి దుయ్యలేను అని అంటున్నావా? నువ్వేం వీరుడు అర్జున? యుద్ధరంగంలో రెండే కనబడాలి. ఒకటి మన చేతిలో కత్తి, రెండు ఎదురుగా చావడానికి సిద్ధంగా ఉన్న శత్రువు. ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది, యుద్ధరంగంలో నీకు నాకు పోరాటం జరిగే రోజు. ఆ రోజు ఒక వీరుడిలా, ద్రోణాచార్యుడి శిష్యుడిలా నాతో నువ్వు పోరాడి నన్ను ఓడించాలి. అదే నా గురుదక్షిణ. అలా చేస్తానని మాటి అర్జున అని ద్రోణాచార్యుడు అడిగాడు. కొంచెం ఆలోచించి గురుదక్షిణగా అడిగాడు కాబట్టి కాదని లేక సరే అని ఒప్పుకున్నాడు. ఇక రావాల్సిన రోజు వచ్చేసింది. కౌరవులు పాండవులు ద్రోణాచార్యుడి ట్రైనింగ్లో గొప్ప యుద్ధ వీరులుగా తయారయ్యారు. హస్తినపుర ప్రజలందరి ఎదుట వాళ్ళ విద్య ప్రదర్శించడానికి ఒక పెద్ద క్రికెట్ స్టేడియం లాంటి సభని ఏర్పాటు చేశారు. మొదటిగా వాళ్ళ శక్తిని చూపించడానికి ధర్మరాజుని పిలిపించారు. తను ఈటలో ఎన్ని రకాలుగా వేయవచ్చు, ఎన్ని ఈటలు ఒకేసారి వేయొచ్చు, యుద్ధంలో రథాన్ని ఎన్ని రకాలుగా నడపచ్చు అనే విషయాలు చూపించాడు.